అధ్యక్ష, ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య వ్యవస్థల్లో ఒక విశ్వాసాన్ని పెంచే సమస్య ఏదైతే ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సి. ఎందుకంటే అధ్యక్ష, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య. పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. ఒక కుటుంబం విజయాన్ని సాధించాలంటే నేను ఇప్పుడే కాదు 30 ఏళ్ళ నుంచి నేను నమ్మిన సిద్ధాంతం నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా నేను మీటింగుల్లో కూడా చెప్పిన విషయం. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు ఆస్తినిచ్చి అప్రయోజకుడైతే ఆస్తిని పోగొట్టుకుంటాడు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నేర్పరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ అధ్యక్ష. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా అధ్యక్ష, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతి తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలనే నూతనమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దేశ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాల నేను ముఖ్యమంత్రి అవుతానని చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి, స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి,
విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష, 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష, 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తారు. డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష, 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం. అధ్యక్ష, ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 18లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే వీళ్ళు వస్తానే ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తీసేస్తే మళ్ళీ మేము వస్తానే ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆ రోజు ఆలోచించినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, డాక్రా సంఘాలకి ఆ రోజు మహిళలకి డాక్రా సంఘాలు తీసుకొచ్చాం, వన సంరక్షణ సమితులు తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. అదే మరి ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ సమాజంలో అనేక సమస్యలు, వరకట్న సమస్య. పేరెంట్స్ అయితే ఆడబిడ్డల పట్ల వివక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలై చదివించడం, ఆడపిల్లలై చదివించకుండా మానేయడం. ఎందుకంటే పెళ్లి చేసి తొందరలో పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని దానిపైన కూడా క్యాంపెయిన్ చేశాం. కడాన దేశ 1996లో ఆడబిడ్డలకి గర్ల్స్కి కూడా 33% ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇప్పించాం. చాలామంది నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు, మీరు 33% ఇస్తున్నారు, మెరిట్లో వస్తారు, 50 క్రాస్ అవుతారు, మేమేం కావాలంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలను చదువుకోవాలని ప్రోత్సహిస్తే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా దేశ, ఎక్కడైనా చదువుకున్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అడిగితే భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆడబిడ్డలకే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అది ఆ రోజు చూపించిన చెరవ. దీనివల్ల వరకట్నాలన్నీ పూర్తిగా పోయినాయి, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ, నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజులు మాకు బ్లాక్స్ ఉండేటి. ఇప్పుడు మండలాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలో బ్లాక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజు సమితిలు ఉండేటివి, ఆ రోజు జిల్లా పరిషత్ ఉండేది. ఆ రోజు చూస్తే అధ్యక్ష, ఎవరైనా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పొలం దగ్గరికి పోయి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే
ఇది చేస్తే ఆయన దగ్గర కాగితం ఉండేది కాదు, సిగరెట్ తాగే బ్యాక్ పేపర్ ఉండేది, దానిపైన ఆర్డర్ చేసి పంపించేవాడు. యూ కెన్ ఇమాజిన్. ఆ రోజు ఈ టీచర్స్ అంతా పంచాయతీరాజ్ టీచర్స్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్లు, సమితి ప్రెసిడెంట్లు ఇష్టానుసారంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి పడిగాపులు కాసేవారు. అది చూస్తే నాకు అనిపించింది, చదువు చెప్పవలసిన టీచర్లు వేరే వాళ్ళ దగ్గర పోయి పడిగాపులు గాయడం ఏంటి? అందుకే ఫస్ట్ టైం అధ్యక్ష పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి టీచర్ వచ్చే పని లేకుండా నేరుగా వాళ్ళ పనితనం పైన ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం. దీని నెక్స్ట్ లెవెల్కి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడక్కడ వైలేషన్స్ అవుతున్నాయి, వీళ్ళు వైలేషన్ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఈరోజు చేసిన నిర్ణయాలు కాదు అధ్యక్ష. గడిచిన 30 సంవత్సరాలుగా అనేక విధాలుగా అనేక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి. కొన్నిసార్లు అయితే నన్ను వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు బాగా చదువు చెప్తే ఐఐటి పోయే పరిస్థితికి వచ్చారు. దాన్ని మళ్ళీ డెడికేటెడ్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఈరోజు 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారు. ఈ 5 లక్షల మందికి రెసిడెన్షియల్ స్కూల్స్ గారు కట్టగలిగితే, అక్కడ కానీ స్పెషల్ కోచింగ్ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈరోజు గడిచిన ప్రభుత్వం 1924 10-12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ రావడం మానేశారు, బడికే మానేసే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఒక హామీ ఇచ్చాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల మీరు చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో, ఇంకొక పక్క మీరు చూస్తే ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ గవర్నమెంట్ రికమెండేషన్, గవర్నమెంట్ దీనికి ఇవ్వాలి, కోటా కింద ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఈరోజు అది ఉన్నప్పటికీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు మొట్టమొదటిసారిగా విద్యా ప్రమాణాలు బాగున్నాయి కాబట్టి 1 లక్ష మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారంటే అది ఒక చరిత్ర. ఇది ఓవర్ నైట్ అయిపోలేదు దిశ. ఇవన్నీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రొసీజర్ అయినాయి. ఇక్కడికి వస్తే దిశ ఈరోజు డిఎస్సి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బురద జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సి కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని, 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347
వచ్చిన అప్లికేషన్లు 3,36,300 13 జిల్లాల్లో ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు చూసే దిశ ఈరోజు మనం మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు టెస్టులు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే మినిస్టర్ గారే చూపించారు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ పోవడం లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్గా చేశారు అధ్యక్ష. 48 రోజుల్లో మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్, టీసీఎస్ ఐఎన్ secure testing platform, conduct of examinations, declaration of scores, zone of consideration certification verification, horizontal and vertical reservations, grievance redressal mechanism, final selection and appointments, court cases. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఫైనల్గా మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చేసి మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి వాళ్ళందరి యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రాసెస్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష క్వశ్చన్ పేపర్ ఒక్క సెట్టింగ్ చెప్తాను. 89 టెస్ట్ సెషన్స్, 13 సబ్జెక్టులు, 67 టైప్ ఆఫ్ పోస్టులు, 24 రోజుల్లో 42,000 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలనో బెస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఎక్కడ జీరో టాలరెన్స్ కింద, జీరో కాంప్రమైజ్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 154 సెంటర్లో పరీక్షలు జరిగాయి. 19 అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో మొత్తం కండక్ట్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ స్కోర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఇంకొక పక్కన హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఎంతమందికి ఇచ్చారో కూడా వర్టికల్ మొత్తం వెరిఫికేషన్ అవుట్కమ్ చూస్తే 16,291 వ్యక్తుల్ని కంప్లీట్ చేసి కన్సిడర్ చేస్తే 15,941 మంది సెలెక్షన్ అయ్యారు. 722 మంది రిజెక్ట్ అయ్యారు. దానిపైన ఆ మెరిట్స్ ప్రకారం ఇలాంటివన్నీ చేసే దిశ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్. ఇటీవల మేము ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చాం. 2% నుంచి 3%కు పెంచాం. టోటల్గా మీరు చూసే దిశ 1-2 కాదు, 33,830 క్వరీస్ వచ్చాయి, సందేహాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి, అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ జోనల్ లెవెల్లో కూడా 3 లెవెల్లో జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అపిలెంట్ అథారిటీ ఇలాంటి అన్ని పెట్టుకొని మొత్తం అన్ని కూడా రెడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ స్పోర్ట్స్ కోట 421 మంది వేకెన్సీస్ ఉంటే 3,600 వచ్చారు. 5,328 పోస్టు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే దేశ 24-29 పాలసీ తీసుకొచ్చాం. 2 నుంచి 3%కి పెంచాం. దీనికి ఒక జీవో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దేశ మీరు చూస్తే జీవో నెంబర్ 4 చాలా స్పెసిఫిక్గా ఇష్యూ చేసి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమలు చేశారో
అదే ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. ఫైనల్గా అధ్యక్ష, ఇటీవల కాలంలో ఎప్పుడూ మాట్లాడాల, 1 ఇయర్ పైన అయిపోయింది. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ టెస్ట్ మనీలు చూస్తే నాకే ఒళ్ళు జలధరించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ స్టోరీస్ అంటే చాలా ఒక మనస్సుని కలిసివేసే విధమైన స్టోరీలు. ఒక్కొక్కరు 7 ఏళ్ళు మేము ప్రాక్టీస్ చేసాం, చదువుకున్నాం. ఎవ్రీ ఇయర్ పెడతారన్నారు, పెడతారంటే మేము ఆత్రపడ్డాం. 7 ఏళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కడాన మీరు ఏదైతే మెగా డిఎస్సి పెట్టారో అచంచలమైన విశ్వాసంతో కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని వాళ్ళ కష్టాలు వర్ణించినప్పుడు మనసు కూడా చెల్లించిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి రిక్రూట్మెంట్లో ఎక్కడ ఏది జరగకపోతే వీళ్ళు పెట్టిన అధ్యక్ష మీరు చూస్తే అలిగేషన్, ఎస్సీ ఈఆర్టీ, డైరెక్ట్ కన్వీనర్, డిఎస్సి కన్వీనర్, ఇంకొక పక్కన డైరెక్టర్ ఒకరే ఉన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఆయన ఏం చేశారు తప్పులేదు, ఆయన ఒకడున్నాడు కాబట్టి నేను బురద ఇస్తున్నా. దిస్ ఈజ్ వన్ అలిగేషన్. ఇంకొక అలిగేషన్ అధ్యక్ష, ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని. అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటారు. అంటే ఏ విధంగా వీళ్ళకు దొరికితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చాలా స్పష్టంగా అది కూడా వెరిఫై చేస్తే ఇది వాస్తవం. ఇంకో పక్కన అధ్యక్ష, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిక్లేరింగ్ రిజల్ట్స్ అంటారు. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, కలెక్టర్స్కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆన్లైన్, బిగినింగ్ టు ఎండింగ్. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి అధ్యక్ష? నేను మిగిలిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పుడు మహాడక్కర్లు తర్వాత మహాడుకోవచ్చు, కానీ ఇక్కడ జరిగిన విధానం చాలా ముఖ్యం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆడియో రికార్డింగ్, డిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిలే అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు, అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడినోడు కూడా ఇచ్చారంట. ఇది నువ్వు నేను ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్, వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 139 వేస్తే
ఇవన్నింటిపైన పరిష్కారం చేసి 148 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేశారంటే నేను స్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, పని చేసే వాళ్ళు ప్రోత్సహించాలి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంట్ వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆరోపణకి వాస్తవాల్ని, ట్రూత్ని విత్ సర్టిఫికెట్స్ సహా, విత్ వెరిఫికేషన్ సహా సాక్ష్యాధారాలు చెప్తే ఇంకా మాట్లాడే పరిస్థితి ఉన్నారు. కడాన దిశ మీరు చూస్తే ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నానంటే, ఈరోజు రావాలని వెయిట్ చేశాను. మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కబద్దార్, మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటామని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు, నిన్నే అంబేద్కర్ సాక్షిగా కొన్ని వేల మంది వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి మేము చదువుకున్నాం, మా మెరిట్ని అవమానం చేయొద్దండి, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయద్దండి, మేం పిల్లలకు చదువు చెప్పాలని చిత్తశుద్ధితో వచ్చాం, మా జీవితాలకు కూడా ఉద్యోగం అవసరం, అదే సమయంలో మేము పిల్లలకు చదువు చెప్పగలుగుతాం, మమ్మల్ని అవమానిస్తే, మా ప్రతిభని కించపరిస్తే రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు టీచర్ రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి రోజు రావాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళని, ఇలాంటి ప్రతిభ ఉండేవాళ్ళందరూ చెప్పగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై అధ్యక్ష. వీళ్లే కాదు అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జే జగన్ జంజి గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వీళ్ళందరికీ, మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్, ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి
ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, no manipulation, only merit, transparency and justice. The real success of Mega DSC is that even those who could not secure a post acknowledge that the process was fair. దానికంటే ఏం కావాలి దిశ? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన డిఎస్సి విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫేర్ గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎతకదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతమైనటువంటి విద్యా విధానమే కాకుండా పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొద్దాం. పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఎగ్జామ్స్ లీకేజ్ కానీ కండక్షన్లో కానీ. అదే సమయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని పెంచాలి. తద్వారా మెరిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి అందరికి హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా అవకతవకలు జరిగిన ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. అదే సమయంలో బోరద జల్లితే కూడా జీరో టాలరెన్స్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ని ఎవరైనా సరే విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా. వీళ్ళు మాట్లాడతారు దేశం. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమీ సాధ్యం కాదు. అల్టిమేట్గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మెచ్చి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 48 ఏళ్ళుగా నేను చూశాను దిశ. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి అధ్యక్ష నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలి అధ్యక్ష? వీళ్ళకి మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంటి అధ్యక్ష ఇది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది. నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని చదివించే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నా. మభ్యపెట్టి మీలో అనుమానాలు క్రియేట్ చేసి అదే మరి ఏదో అడ్డదారులకు వెళ్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని మోసాలు చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.